తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. మనం రోజు జేబులో పెట్టుకునే ఆ కాగితం నోటు అది కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక శక్తికి కొలమానం, ఒక దేశం ఆత్మగౌరవానికి సంకేతం. కానీ ఈరోజు ఆ రూపాయి బలహీనపడుతోంది. ఒకప్పుడు డాలర్తో సమానంగా నిలిచిన రూపాయి ఈరోజు ఎందుకు ఇంకా కిందికి పడిపోతోంది? రూపాయి విలువ తగ్గితే సామాన్యుడి జేబుకు చిల్లుపడుతుందా? అగ్రరాజ్యం అమెరికా డాలర్ ముందు మన రూపాయి మోకరిల్లుతోందా? అసలు ఈ పతనానికి బాధ్యులెవరు? ఇది అంతర్జాతీయ కుట్ర లేక మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న అంతర్గత బలహీనత? మనం వాడే మొబైల్ ఫోన్ దగ్గర నుండి బైక్లో పోసే పెట్రోల్ వరకు, వండే వంట నూనె నుండి పిల్లలు విదేశాల్లో చదువుకునే ఫీజుల వరకు ప్రతిదీ ఈ రూపాయి డాలర్ ఆట మీదే ఆధారపడి ఉన్నాయి. రూపాయి పడిపోవడం అంటే మీ కొనుగోలు శక్తి పడిపోవడం. ముందుగా వెనక్కు వెళదాం. 1947 ఆగస్టు 15 భారత్కు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అప్పట్లో ఒక ప్రచారం ఉండేది, ఒక రూపాయి విలువ ఒక డాలర్తో సమానమని. ఇది నిజమేనా? వాస్తవానికి అదొక భ్రమ మాత్రమే. అప్పట్లో మన రూపాయి అమెరికా డాలర్తో కాకుండా బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్తో ముడిపడి ఉండేది. అప్పుడు ఒక పౌండ్ విలువ 13.33 రూపాయలు, ఒక పౌండ్ విలువ 4.03 డాలర్లు. ఈ లెక్కన చూస్తే అప్పుడు ఒక డాలర్ విలువ సుమారు 3.30, అంటే 3 రూపాయల 30 పైసలు. రూపాయి బలహీనంగా ఏమీ లేదు, కానీ డాలర్తో సమానం మాత్రం కానే కాదు. 1966లో తొలి కుదుపు అదేంటో చూద్దాం. స్వాతంత్ర్యం వచ్చిన 20 ఏళ్లకే రూపాయికి మొదటి పెద్ద గండం ఎదురయ్యింది. 1962లో చైనాతో యుద్ధం, 1965లో పాకిస్తాన్తో యుద్ధం, వెనువెంటనే వచ్చిన భయంకరమైన కరువు. దేశం ఆర్థికంగా చితికిపోయింది. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూపాయి విలువను ఒక్కసారిగా 57% తగ్గించేశారు. 4 రూపాయల 75 పైసలు ఉన్న డాలరు విలువ ఒక్క రాత్రిలో 7 రూపాయల 50 పైసలకు చేరింది. అది రూపాయి పతనానికి నాంది. 1991 ఆర్థిక సంక్షోభం, రూపాయి ఆత్మగౌరవం తాకట్టు. కానీ అసలు సినిమా 1991లో మొదలయ్యింది. భారత్ చరిత్రలో అత్యంత చీకటి రోజులవి. మన దగ్గర విదేశీ మారక ద్రవ్య నిల్వలు, అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయో తెలుసా? కేవలం 2 వారాల దిగుమతులకు సరిపడా మాత్రమే. అంటే మరో 15 రోజులు గడిస్తే పెట్రోల్ కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు లేవు. దేశం దివాలా తీసే స్థితికి చేరుకుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశ గౌరవంగా భావించే 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్లలో తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అప్పుడే రంగంలోకి దిగారు అప్పటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన తెచ్చిన లిబరలైజేషన్ సంస్కరణలు రూపాయి రూపురేఖలను మార్చేశాయి. రూపాయి విలువను మార్కెట్ శక్తులకు వదిలేశారు. అప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయించే రూపాయి రేటు అక్కడి నుండి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడడం మొదలైంది. ఆ రోజు 20 రూపాయల దగ్గర ఉన్న డాలర్ నేడు 80 దాటి 90 కూడా దాటి పరుగులు తీస్తోంది. దీనికి కారణం కేవలం మన బలహీనత మాత్రమేనా, లేక ప్రపంచం మారుతోందా? చమురు ధరలు, యుద్ధాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు మన రూపాయిని ఎలా ఉరితీస్తున్నాయి? రూపాయి పతనానికి గల కారణాలను విశ్లేషిద్దాం. చరిత్రను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. రూపాయి పడిపోయిన ప్రతిసారి భారత్ మరింత బలంగా పుంజుకుంటుంది. 1991లో బంగారం తాకట్టు పెట్టిన దేశమే నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మరి ప్రస్తుతం 2026లో ఎదురవుతున్న ఈ సవాల్ను మనం ఎలా అధిగమిస్తాం? గతాన్ని చూసాం, రూపాయి ఎదుర్కొన్న గాయాలను చూసాం. మరి వర్తమానం ఏంటి? 2026 మార్చి నాటికి రూపాయి విలువ రికార్డు స్థాయిలో ఎందుకు పడిపోతోంది? చాలామంది అనుకుంటారు మన దేశంలో ఏదో తప్పు జరుగుతోందని. కానీ వాస్తవం అది కాదు. రూపాయి పతనం వెనుక ఒక సంక్లిష్టమైన అంతర్జాతీయ చదరంగం ఉంటుంది. ప్రధానంగా 3 బలమైన కారణాలు మన రూపాయిని ఉరితీస్తున్నాయి. అవేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. మొదటిది ముడి చమురు. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 80% దిగుమతులపైనే ఆధారపడుతోంది.
మన దేశంలో బండి చక్రం తిరగాలన్నా, ఫ్యాక్టరీ నడవాలన్నా అరబ్ దేశాల నుండి చమురు రావాల్సిందే. అయితే ఈ చమురును మనం రూపాయల్లో కొనలేం, డాలర్లలోనే చెల్లించాలి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర $1 పెరిగినా మన దేశం వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాలి. మనం ఎంత ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తే మార్కెట్లో డాలర్కు అంత డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిన వస్తువు ధర పెరుగుతూ ఉంటుంది. అది డాలర్ అయినా సరే, ఫలితంగా రూపాయి విలువ పడిపోతుంది. రెండోది అమెరికా ఫెడ్ రేట్లు. అమెరికాలోని సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ అంటారు, వడ్డీ రేట్లను పెంచినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి తమ డబ్బును వెనక్కు తీసుకుంటారు. ఎందుకంటే అమెరికాలో పెట్టుబడి పెట్టడం సురక్షితమని అనుకుంటారు వాళ్ళు. ఇలా మన మార్కెట్ నుండి డాలర్లు బయటకు వెళ్ళిపోవడాన్ని క్యాపిటల్ అవుట్ఫ్లో అంటారు. డాలర్లు వెళ్ళిపోయే కొద్దీ ఇక్కడ మిగిలిన రూపాయి ఒంటరిదై బలహీనపడుతూ ఉంటుంది. రెండోది వాణిజ్య లోటు. మన వాణిజ్య లోటును సరళంగా చెప్పాలంటే ఇతర దేశాలకు అమ్మే వస్తువుల కంటే, అంటే ఎక్స్పోర్ట్స్ కంటే, వాళ్ళ నుండి కొనే వస్తువులు అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉండడం. మనం సాఫ్ట్వేర్ ఎగుమతి చేస్తున్నాం, ఫార్మా రంగాన్ని శాసిస్తున్నాం, కానీ మన విలాసాలు, అవసరాలు అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, బంగారం. మనం వాడే ప్రతి స్మార్ట్ ఫోన్ వెనుక, మనం కొనే ప్రతి తులం బంగారం వెనుక మన రూపాయి విదేశాలకు తరలిపోతోంది. విదేశీ వస్తువులపై మనకున్న మోజు మన రూపాయిని డాలర్ ముందు మోకాళ్ల మీద నిలబెడుతోంది. మనం ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించుకోనంత కాలం రూపాయి పతనాన్ని ఆపడం అసాధ్యం. ఇక మూడో అంశం భౌగోళిక రాజకీయాలు. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని ప్రభావం మన రూపాయి మీద పడుతూ ఉంటుంది. రష్యా, ఉక్రెయిన్ కావచ్చు, లేదా మనం ఇందాక చర్చించుకున్న ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కావచ్చు. యుద్ధం వస్తోంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన భయం, ప్యానిక్ వాతావరణం వచ్చేస్తుంది. అప్పుడు పెట్టుబడిదారులు బంగారం లేదా డాలర్ వైపు పరుగులు తీస్తారు. ఎందుకంటే ఇవి ప్రపంచంలో ఎక్కడైనా చెల్లుబాటయ్యే సురక్షితమైన ఆస్తులు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రతిసారి డాలర్ బలపడుతుంది, మన రూపాయి బలహీనపడుతుంది. పశ్చిమాసియాలో డ్రోన్లు ఎగిరితే ఇక్కడ మన రూపాయి రెక్కలు తెగి కింద పడుతూ ఉంటుంది. సామాన్యుడిపై దీని ప్రభావం మన జేబుకు చిల్లు. అది ఎలా ఉంటుందో చూద్దాం. రూపాయి పడిపోతే నాకేంటి, నేను డాలర్లలో జీతం తీసుకోవడం లేదు కదా అని మనం అనుకుంటే అది పొరపాటు. రూపాయి పతనం అంటే అది కేవలం ఒక దేశం ఆర్థిక రంగానికి సంబంధించిన అంకె కాదు. అది మీ వంటింటి బడ్జెట్ను తలకిందులు చేసే ఒక అదృశ్య శత్రువు. మొదటిది ఇందులో ద్రవ్యోల్బణం. మనం దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. డీజిల్ ధర పెరిగితే సరుకుల రవాణా ఖర్చు పెరుగుతుంది. అంటే పక్క రాష్ట్రం నుండి వచ్చే కూరగాయలు మొదలు పప్పుల వరకు అన్నీ ప్రియమైపోతాయి. మీరు వాడే స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, చివరకు మీరు వాడే వంట నూనె ధర కూడా డాలర్ రేటుతోనే ముడిపడి ఉంది. రూపాయి పడిపోవడం అంటే మీ జేబులోని ₹100 నోటు కొనుగోలు శక్తిని కోల్పోవడమే. ఇక రెండోది విదేశీ విద్య. ఈ రోజుల్లో లక్షలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాల్లో చదువుకుంటున్నారు. ఒక విద్యార్థి ఫీజు ఏడాదికి $50,000 అనుకుంటే రూపాయి విలువ 80 నుండి 92కు చేరితే కేవలం ఆ అదనపు ₹12 తేడా వల్ల ఆ విద్యార్థి కుటుంబం అదనంగా ₹6 లక్షల భరించాల్సి వస్తుంది. మధ్యతరగతి తల్లిదండ్రుల ఆశలపై ఇది ఒక పెద్ద పిడుగు. ఇక మూడోది కార్పొరేట్ అప్పుల భారం. మన దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలు తక్కువ వడ్డీకి వస్తాయని విదేశాల నుండి డాలర్లలో అప్పులు తెచ్చుకుంటాయి. రూపాయి బలహీనపడినప్పుడు వారు తీసుకున్న అప్పు అసలు కంటే తిరిగి చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరుగుతూ ఉంటుంది. ఇది కంపెనీల లాభాలను దెబ్బతీసి చివరకు ఉద్యోగ కోతలకు, అంటే లే ఆఫ్స్కు కూడా దారితీస్తుంది. భవిష్యత్ ఎలా ఉంటుంది? మరి దీనికి పరిష్కారం ఏంటి? మనం ఎప్పుడూ డాలర్ కంటి చూపుకు భయపడాల్సిందేనా? లేదు. భారత్ ఇప్పుడు ఆత్మనిర్భర బాట పట్టింది. రూపాయిని గ్లోబల్ కరెన్సీగా మార్చే పని మొదలయ్యింది. మొదటి ఆయుధం ఇందులో డీడాలరైజేషన్. రష్యా, యుఏఈ లాంటి దేశాలతో మనం ఇప్పుడు రూపాయిలోనే వ్యాపారం చేస్తున్నాం. అంటే మనం చమురు కొన్నప్పుడు వారికి డాలర్లు ఇవ్వాల్సిన పని లేదు, మన రూపాయలే ఇస్తాం. దీనివల్ల డాలర్పై మనం ఆధారపడడం తగ్గుతుంది. ఇక రెండోది డిజిటల్ రూపాయి. ఆర్బీఐ ప్రవేశపెట్టిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.
సిబిడిసి భవిష్యత్తులో అంతర్జాతీయ లావాదేవీలను వేగవంతం చేస్తుంది. మధ్యలో ఏ విదేశీ బ్యాంకు ప్రమేయం లేకుండానే మనం వ్యాపారం చేయొచ్చు. ఇక చివరిది మేక్ ఇన్ ఇండియా. మనం ఎన్ని స్మార్ట్ ఫోన్లు మన దేశంలోనే తయారు చేస్తే అంత తక్కువ డాలర్లు విదేశాలకు వెళతాయి. మనం దిగుమతిదారుల నుండి ఎగుమతిదారులుగా అంటే నెట్ ఎక్స్పోర్టర్స్గా మారినప్పుడే రూపాయికి అసలైన గౌరవం దక్కుతుంది. చమురుకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ వైపు మళ్ళడమే మన రూపాయికి రక్షణ కవచం అవుతుంది. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.